వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. తెలంగాణకు వాతావరణ శాఖ కోల్డ్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా రానున్న 3-4 రోజుల్లో తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరగనుంది. అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి వేళ తెల్లవారుజాము వరకు బయటకు రావద్దని చెప్పి వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలను హెచ్చరిస్తోంది. అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా కోల్డ్ వేవ్ కు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పెద్ద ఎత్తున పొగమంచు తెల్లవారుజామున ఉండే అవకాశం ఉన్నందున బయటకు రావద్దంటుంది. ముఖ్యంగా ప్రయాణాలు తెల్లవారుజామున చేయవద్దని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. తెలంగాణలో వాస్తవానికి గత కొద్ది రోజులుగా అంటే దాదాపు 4-5 రోజుల నుంచి చలి తీవ్రత పెద్ద ఎత్తున పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డిసెంబర్ ప్రారంభంలోనే చలి తీవ్రత కారణంగా ప్రజలు గజగజ వణుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తర తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయిన పరిస్థితి. ఇక హైదరాబాద్ లో కూడా దాదాపు ఒక్కోసారి సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రత చేరుకుంటున్న పరిస్థితి, లేదా గరిష్టంగా అయితే 10 డిగ్రీలు ఉంటుంది హైదరాబాద్ లో. సో ఈ క్రమంలోనే తెల్లవారుజామున కమ్ముకుంటున్నటువంటి పొగమంచు కారణంగా శీతల గాలులు పెద్ద ఎత్తున వీస్తున్న కారణంగా బయటకు రావద్దని చెప్పి ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ప్రత్యేకమైన అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. దీనికి సంబంధించి ముఖ్యంగా 2 ప్రాంతాల్లో అంటే ఒకటి ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరం భీం ఈ 3 జిల్లాల్లోనూ, ఇటు సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ 3 జిల్లాలు, మొత్తం 6 జిల్లాల్లో అయితే పరిస్థితి కొంచెం వరస్ట్ గా ఉండవచ్చు అని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. ఆదిలాబాద్ లో అయితే కనిష్ట ఉష్ణోగ్రత 6 నుంచి 7 డిగ్రీలు నమోదవుతున్న పరిస్థితి. ఇక సంగారెడ్డిలో అయితే 6 నుంచి 5 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది. కొమరం భీం జిల్లాలో అయితే 7.1 కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది. హైదరాబాద్ లో అయితే అటు ఇటు దాదాపు 10 డిగ్రీలకు కూడా కనిష్ట ఉష్ణోగ్రత పడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక నిజామాబాద్ లో 9 నుంచి 10 డిగ్రీలు ఉంటుంది. సో ఈ క్రమంలోనే శీతల గాలులు, ముఖ్యంగా ఉత్తర ఈశాన్య దిశ నుంచి శీతల గాలుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో రానున్న 3 నుంచి 4 రోజుల్లో చలి తీవ్రత మరింతగా పెరగవచ్చని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. అదే సమయంలో సాధారణ ఉష్ణోగ్రత 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉండవచ్చు. అంటే సాధారణ ఉష్ణోగ్రత కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, ఇటు వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ములుగు ఈ జిల్లాల్లో అయితే శీతల గాలుల ప్రభావం కారణంగా చలి తీవ్రత రానున్న రోజుల్లో మరింతగా పెరగనుంది. అదే సమయంలో అందుకే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అయితే ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఈ 8-9 జిల్లాలకు అయితే ప్రత్యేకమైన అలర్ట్ జారీ చేసింది. పొగమంచు తీవ్రంగా ఉంటుందని చెప్పి చెబుతోంది. అదేవిధంగా రానున్న ఇప్పటికే కనిష్ట ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్ లో ఉన్న ఈ జిల్లాలో ఇక రానున్న 3-4 రోజులు అంటే దాదాపు ఈ నెల 18 వరకు అయితే ఈ అలర్ట్ అనేది కొనసాగుతుందని చెప్పి ఐఎండీ ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం చెబుతున్న పరిస్థితి. ఇక అదే సమయంలో ఏపీలో కూడా పెద్ద ఎత్తున చలి గాలులు గత ఏడాదితో పోలిస్తే ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోను, అటు ఏజెన్సీ జిల్లాలోను ఈ చలి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అయితే కనిష్ట ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుకుంది. లంబసింగిలో 8 డిగ్రీలు చేరుకుంటుంది. అరకులో అయితే 9 డిగ్రీలు నమోదవుతున్న పరిస్థితి. ఇక వంజంగి, చింతపల్లి, పాడేరులో అయితే 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి. సో ఈ క్రమంలోనే కనిష్ట ఉష్ణోగ్రత ఓవైపు సింగిల్ డిజిట్ కు పడిపోతుంది, మరోవైపు పొగమంచు ఉదయం వేళ తీవ్రంగా ఉంటుంది. ఈ కారణంగా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అంటే ఉదయం వరకు ఎటువంటి ప్రయాణాలు చేయవద్దని చెప్పి సూచించడమే కాకుండా అసలు బయటికి రావద్దంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు అయితే ఇంట్లోనే ఉండడం శ్రేయస్కరం అని చెప్పి అటు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు కూడా చెబుతున్న పరిస్థితి. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింతగా పెరగవచ్చని చెప్పి అంచనా వేస్తోంది.